లక్షల్లో సంపాదించడం ఈ రోజుల్లో సాధ్యమా? అవును, ఇట్స్ పాసిబుల్. ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు, రిస్క్ లేదు. ఇది డబ్ల్యూ కామర్స్. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందినటువంటి మేడారం జాతరకు ఇప్పటికే భక్తులు తరలి వస్తున్నటువంటి నేపథ్యము, ఇప్పటికే ప్రయాణ సాధనాలు కూడా ఒక్కొక్క వాహనాలలో వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ తుంబి ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కూడా హెలికాప్టర్ సర్వీసులను అందిస్తుంది. దీనికి సంబంధించి హనుమకొండ అలాగే ములుగులో కూడా ఒక జాయ్ రైడర్ కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి హనుమకొండ నుండి కూడా హెలికాప్టర్ సర్వీసులను ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు అంటే కేవలం గంటన్నర సమయంలోనే ఇక్కడ నుండి హనుమకొండ నుండి బయలుదేరి అక్కడ దర్శనానికి అమ్మవార్ల దర్శనం చేసుకొని మళ్ళీ వెంటనే ఇక్కడికి తిరిగి వచ్చేలా ఇక్కడ తంబి ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఇక్కడ ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఎట్లాంటి ఫీజు ఛార్జ్ చేస్తున్నారు, దానికి ఒకసారి మనం ఈ నిర్వాహకులతో మనం మాట్లాడదాము. అన్న నమస్తే. ఇప్పటికీ మేడారం జాతర అంటేనే ఒక ప్రతిష్టాత్మకంగా వెళ్తున్నారు, ఎందుకంటే లక్షలాది మంది కోట్లాది మంది వచ్చేటువంటి భక్తులతోటి వాహనాలలో వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అవుతుంటుంది. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి హెలికాప్టర్ సర్వీసులు అందుబాటులో ఉండడం వల్ల గంటల వ్యవధిలోనే మన హనుమకొండ నుండి వెళ్ళి ఎట్లాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అమ్మవార్లను దర్శనం చేసుకొని మళ్ళీ వెంటనే గంటల వ్యవధిలో తిరిగి వచ్చేటువంటి ఒక సదుపాయం అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఎట్లాంటి ప్రతి ఒక్కరికి ఏంటంటే వెళ్ళాలన్నటువంటి ఒక ఆలోచన కూడా ఉంటుంది, ఒక్కసారైనా హెలికాప్టర్ తిరగాలన్నటువంటి ఆలోచన కూడా ఉంటుంది. మరి దీనికి ఎట్లా ఫేర్ ఉంటున్నాయి, మీరు ఎట్లాంటి సౌకర్యాలు అందుబాటులో ఉంటున్నాయి హెలికాప్టర్ ద్వారా వెళ్ళడం వల్ల? తెలంగాణ ప్రభుత్వం ప్రతిసారి మేడారం జాతరకి హెలికాప్టర్ సర్వీస్ అందిస్తుంది పర్యాటక శాఖ తరపున. ఈసారి మంత్రి సీతక్క గారి ఆదేశం మేరకు, జిల్లా కలెక్టర్ దివాకర్ సార్ ఆదేశాల మేరకు మరియు జూపల్లి కృష్ణారావు టూరిజం మినిస్టర్ వీళ్ళందరి ఆలోచన మేరకు ప్రతి సంవత్సరం ప్రతి జాతరకి ఒక హెలికాప్టర్ పెట్టేది. ఈసారి మాత్రం 2 హెలికాప్టర్స్ పెట్టాము, ఎందుకంటే జనాలు ఎక్కువ మంది వస్తున్నారు. ప్రతి జాతరకి కొన్ని లక్షల మంది పెరుగుతూ ఉన్నారు. సో ఈసారి గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా టెంపుల్ను డెవలప్ చేసి అక్కడ రోడ్స్ అని వైడెన్ చేసి ఎక్కువ జనాలు ఒకేసారి దర్శనం చేసుకునే తట్టు ఆ ఫెసిలిటీస్ అని చేశారు. దానివల్ల ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ పెరిగినాయి, అకామిడేషన్ ఫెసిలిటీస్ పెరిగినాయి, రోడ్ వైడెన్ అయిపోయింది. సో ఎక్కువ మందికి ఎక్కువ ఫెసిలిటీస్ దానిలో భాగంగా హెలికాప్టర్స్ కూడా 2 పెట్టాము ఈసారి. ఎందుకంటే టెంపుల్ కొత్తగా అయింది, అందరు చూడాలని ఎక్కువ మంది వస్తారు. సో మనం ఒకప్పుడు కొన్ని 60-70 సంవత్సరాల క్రితం కాలిబాట ఉండేది. కాలిబాట నుండి, ఎడ్ల బండి నుండి, సైకిల్ నుండి, మోటార్ సైకిల్ నుండి, కార్ల నుండి ఇవన్నీ వచ్చి లాస్ట్కి హెలికాప్టర్ వరకు కూడా సర్వీసెస్. ఆసియాలో ఇట్లాంటి జాతరకు హెలికాప్టర్స్ ఉన్న సర్వీస్ మన జాతరే. చిన్న జాతరలకు అట్లాంటి సర్వీసెస్ ఎక్కడ లేవు. సో ఇది మనకు ఆసియాలోని పెద్ద జాతర. ఒక 4 డేస్లోనే 1.5 కోటి, ఇప్పుడైతే 3 కోట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇప్పటికి కొన్ని ఆల్రెడీ 1 కోటి మంది దర్శించుకున్నారు. ఎందుకంటే ఈ క్రౌడ్ అంతా ఏంటంటే ఒకేసారి రావడం కంటే ముందే దర్శించుకొని వెళ్తున్నారు. సో ఆ సందర్భంలో పర్యాటక శాఖ వాళ్ళు, తుంబి ఏవియేషన్ వాళ్ళు గత 4-5 సార్లు అరేంజ్ చేసాము. ఇది 5th టైము. సో వీళ్ళు హనుమకొండ నుండి మేడారం వెళ్ళడానికి ఒక 35 మినిట్స్ పడుతుంది జర్నీ. సో మేడారం నుండి ఇది హనుమకొండకు రావడానికి 35 మినిట్స్. అక్కడ ఒక 30 మినిట్స్ అక్కడ మా పోలీసు యంత్రాంగము, జిల్లా యంత్రాంగం అంతా కలిసి విఐపి దర్శనం చేపిస్తాం వెంటనే తొందరగా. అంటే ఇప్పుడు ఈ కంపెనీ నుండే విఐపి దర్శనం కూడా ఉంటుంది. టూరిజం డిపార్ట్మెంట్ నుండే ఈ తుంబి ఏవియేషన్ అనేది హెలికాప్టర్ సర్వీస్. మనం కార్ రెంటల్స్ ఎట్లయితే చేసుకుంటామో ట్రావెల్స్ నుండి, మనం వీళ్ళ దగ్గర నుంచి హెలికాప్టర్ తీసుకొని మన గవర్నమెంట్ పిలిపిస్తేనే నడిపించింది. సో వాళ్ళు కాదు, మనమే పిలిపించి పబ్లిక్కి ప్రజలకు అందుబాటులో ఈ సర్వీస్ కూడా. చెప్పాను కదా, కాలినడక నుండి, ఎడ్లబడి నుండి హెలికాప్టర్ వరకు అన్ని ఫెసిలిటీస్ ఉండాలనే ఉద్దేశంతో ఎవరైతే అఫోర్డబుల్ ఉంటారో, ఎవరు పెట్టుకోగలుగుతారో వాళ్ళే తిరుగుతుంటారు. కానీ ఈ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేసినాం, అన్ని సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేసినాం ప్రభుత్వం లేదనకుండా. సో అట్లా మీరు ఎగ్జైట్మెంట్, ఎందుకంటే మీరు ఏరోప్లేన్ అంటే ఎవరైనా టికెట్ తీసుకొని ఎప్పుడైనా బస్ ఎక్కినట్టు ఎక్కచ్చు, ఇంకా కార్లు అయితే ఎప్పుడైనా ఎక్కచ్చు, ఏ బండ్లైనా ఈజీగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఒక్కొక్కరు. సో హెలికాప్టర్ ఎక్కాలంటే మీరు ఇమీడియట్గా రాదు, ఎందుకంటే మనకు అది స్పెసిఫిక్గా వీళ్ళు ఆర్గనైజ్ చేసి ఎక్కడన్నా ఫేర్స్ అండ్ ఫెస్టివల్స్లో, ఇప్పుడు చార్ధామ్ యాత్ర ఉంటుంది, హిమాలయాస్ ఉంటుంది, అట్లాంటి దగ్గరనే హెలికాప్టర్ సర్వీసెస్ ఉంటాయి. కొంచెం కాస్ట్లీ ఉంటుంది అది. సో అందుకని మనకు ఇది రేర్ ఆపర్చునిటీ కాబట్టి ఇట్లా ఈ జాతరలో అయితే ఎక్స్పీరియన్స్ అవుతారు కదా. సో ఒక హెలికాప్టర్ కావాలంటే కనీసం ఇప్పుడు ఒక ట్రిప్కి వెళ్తే కనీసం 3-4 lakhs ఉంటుంది, ఎవరు పెట్టుకోలేరు కదా. సో పర్సన్గా డివైడ్ చేసి మనం ప్రభుత్వం ఈ జాతర అప్పుడు తక్కువ రేట్లో, ఇప్పుడు అందరికి ఎక్కువ అనిపిస్తుంది కానీ ఇది వీళ్ళ దృష్టిలో చూస్తే చాలా తక్కువ, 35,999 అంటే 36,000 ఒక పర్సన్కి అటు వెళ్ళి ఇటు రావడం, అక్కడ స్పెషల్ దర్శనం. అంటే మీరు ఈ 4 రోజులలో మస్తు క్రౌడ్ ఉన్నప్పుడు కూడా మీరు ఒక 3-4 అవర్స్లో మేడారం దర్శనం చేసుకొని రావచ్చు. సో అట్లానే ఇంకొక హెలికాప్టర్ మేడారంలో, ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళ భక్తులకు ఆనందం ఏంటిదంటే
మీరు ఇక్కడి నుంచి ఫ్లై చేసినప్పుడు ఇక్కడ మన వెయ్యి స్తంభాల గుడి కనబడుతుంది, భద్రకాళి, ఈ చెరువు, వడ్డపల్లి చెరువు, ఇవన్నీ పైనుండి ఫోర్ట్ వరంగల్ ఇట్లా రౌండ్ వెళ్తుంటుంది. మీరు వెళ్తుంటే లక్నవరం చెరువు కనబడుతుంది, రామప్ప కనబడుతుంది, జంపన్న వాగు పైనుండి చూస్తే ఆ లైను అక్కడ స్నానాలు చేసే ఆ వ్యూ అంతా, ఆ చిలకల గుట్ట మనం దూరం చిలకల గుట్ట చూస్తాం, వీళ్ళు అక్కడ వెళ్ళి పసుపు కుంకుమ దేవతను తీసుకొస్తారు, చిలకల గుట్టను పైనుంచి చూస్తుంటారు. సో అది ప్లస్ అక్కడ ఉన్న గద్దెలు పైనుండి, ఇప్పుడు అంతా డ్రోన్ సిస్టమ్ వస్తేనే మనం డ్రోన్లో చూస్తున్నాం, కానీ మన కళ్ళే డ్రోన్ లాగా అయిపోతాయి మనం హెలికాప్టర్ వెళ్తే. సో అట్లాంటి దృశ్యాలన్నీ కూడా మనం సంతోషం, ఆనందం పొందవచ్చు దీనివల్ల పోవడం వల్ల. సో అక్కడ 5 to 7 minutes ఇంకొక హెలికాప్టర్, అది ఒక్కొక్కరికి 4,800. సో అక్కడ ఇందులో కానీ అందులో కానీ 6 passengers. సో ఇది సింగిల్ ఇంజన్, డబుల్ ఇంజన్ కూడా ఉంటాయి ఇలా, మన కార్లో కదా వేరియేషన్స్ ఉన్నట్టు. సో ఇవన్నీ ఎక్కొచ్చు, కానీ క్యాబినెట్ మినిస్టర్స్ వాళ్ళందరూ కూడా డబుల్ ఇంజన్ ఉన్న హెలికాప్టర్సే వాడాల్సి వస్తుంది ప్రోటోకాల్. సో ఇదైతే మన మామూలు పర్సన్స్ అందరు కూడా ఎక్కొచ్చు. అది అక్కడ 6 members 5 to 7 minutes జాయ్ రైడ్ జాతర మొత్తం ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఏమో షటిల్ సర్వీసెస్, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం, అక్కడి నుంచి ఇక్కడ రావడం. సో ఇదంతా కూడా ఇప్పటివరకు కొన్ని ట్రిప్స్ వెళ్ళినాయి, జాయ్ రైడ్స్ అక్కడ బాగా నడుస్తున్నాయి. బట్ ఇంకా ఈ 4 రోజులు వచ్చినాక బాగా డిమాండ్ వస్తే రోజుకు 5-6 ట్రిప్స్ కూడా వెళ్తుంటాయి. ముందు పైలట్ ఉంటారు, పైలట్ పక్క ఒక ముందు సీట్ ఉంటుంది. సో ఫ్రంట్ కూర్చుంటే మనకు వ్యూ అంతా వస్తుంది. సో ఇక్కడ ఒక బకెట్ సీట్ ఉంటుంది, ఇక్కడ ఒక బకెట్ సీట్ ఉంటుంది వాటర్ పట్టడానికి, ఇక్కడ ఒకరు ఇద్దరు, ఇక్కడ ముగ్గురు కూర్చోవచ్చు. ఇది 6 passengers. సో లాంగ్ జర్నీ వెళ్ళినప్పుడు మాత్రం ఒక 2-3 hours హెలికాప్టర్ రైడ్ ఉంటే కనుక ఓన్లీ 5 members తీసుకెళ్తారు. అప్పుడు కో పైలట్ కూడా ఉంటారు. ఇప్పుడు ఒక పైలట్ అయితే ఓన్లీ 35 minutes జర్నీ మనకి ఇక్కడి నుంచి అక్కడికి. కాబట్టి ఇలా 6 members ట్రావెల్ చేయొచ్చు. సో ఇట్లా మనం గత 2016 జాతర నుండి కూడా మనం హెలికాప్టర్ సర్వీసెస్ పర్యాటక శాఖ, దీనికి అంతా క్రూ ఉంటుంది, వీళ్ళది పైలట్ ఉంటారు. దీనికి ఇక్కడ సిగ్నల్ ఇవ్వడానికి ఒక ఈజీలీ 6 to 7 members ఆపరేషన్ చేయడానికి ఇక్కడ ఉంటారు వీళ్ళు. సో వీళ్ళకు ఇప్పుడు మనం ఈ టికెట్స్ మేడారం కానీ జాయ్ రైడ్స్ కానీ బుక్ చేసుకోవాలంటే helitaxi.com అని ఉంటుంది వీళ్ళది, చేసుకోవచ్చు. లేదా మన హరిత హోటల్స్కి వచ్చి అక్కడ బుక్ చేసుకోవచ్చు, టూరిజం శాఖ వాళ్ళని అడిగి బుక్ చేసుకోవచ్చు. డైరెక్ట్ హెలికాప్టర్ దగ్గరికి వచ్చినా ఎవరైనా బుక్ చేసుకోవచ్చు. ఎవరైతే బుక్ చేసుకుంటే వాళ్ళు టైం వెంబడే పంపించేస్తుంటారు, 6 members అయినా పంపించేస్తారు, మళ్ళీ స్లాట్ తీసేసుకుంటారు. సో అందరూ ఇదైతే బాగుంటుంది. సో జాయ్ రైడ్ కానీ ఇది కానీ మనం ఆకాశం నుండి చూసేది అది ఉంటుంది. హెలికాప్టర్ సర్వీస్ మళ్ళీ పదే ఎప్పుడు కుదరదు. మన వరంగల్ ఇక్కడ మేడారం జాతర వల్ల మన హెలికాప్టర్ వచ్చింది, లేకపోతే మినిస్టర్స్ సీఎంలు వచ్చినప్పుడు హెలికాప్టర్ వస్తుంది తప్ప మిగతా ఎప్పుడు ఎక్కడ జాతరలప్పుడు మనకు హెలికాప్టర్ సర్వీస్ లేదు మన ఏరియాలో. సో ఈ జాతర వల్ల మనం హెలికాప్టర్ సర్వీస్ని బాగా ఆస్వాదించగలుగుతున్నాం ఇక్కడ ఉన్న ప్రజలు. మీరు ఇంత మంచి విజన్ తోటి ప్లాన్ చేస్తున్నారు, కానీ వచ్చేటువంటి పబ్లిక్కి అసలు అంటే టైంకు రీచ్ అవుతుంది అనుకుంటున్నారా ఇప్పుడు హెలికాప్టర్ సర్వీసెస్లో? ఎందుకంటే ఇప్పటికే కొంత పబ్లిసిటీ కూడా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉండే, కొంత లేట్ అయిందన్నట్టుగా అంటున్నారు కదా. యాక్చువల్గా మనం ప్రతిసారి జాతరకు 5 days హెలికాప్టర్ పెట్టేది, ఈసారి 10 days పెట్టాము. 10 days పెడితే మన దగ్గర ఎలా ఉంటుందంటే ఆ జాతర టైం వచ్చినప్పుడే మనకు ఆ ఊపు వస్తుంటుంది, అందరూ వెళ్తుంటారు. సో ఇప్పుడు మొన్న 21st నుంచి పెట్టాము 31st వరకు. అంతకుముందు ఎవ్రీ ఇయర్ ఓన్లీ 5 days పెట్టేది, ఈసారి దృష్టిలో పెట్టుకొని 10 days పెట్టాము. సో కానీ రోజు ఒక ట్రిప్ అయినా వెళ్తుంది. ఇంకా అవేర్నెస్ బాగా రావాలి, కొందరు ముందే మార్కెటింగ్ చేస్తే కనుక ఎక్కువ మందికి ఉంటుంది. సడన్గా వచ్చి వెళ్ళామంటే కూడా అది ఉంటుంది కదా. బట్ ఈ 4 days అయితే ఎక్కువ మంది వస్తారని ఆశిస్తున్నాం. జాయ్ రైడ్స్ అయితే బాగానే తిరుగుతున్నారు. సో ఇది కొంచెం 35,000-36,000 కాబట్టి ఎవరైతే అఫోర్డబుల్ చేయగలుగుతారో వాళ్ళు అది. ఎట్లయినా మనకు ఇప్పుడు ప్రతిదీ టెక్నాలజీ అడ్వాన్స్ పెరుగుతుంది అన్నిట్లో. ట్రాన్స్పోర్ట్లో కూడా అడ్వాన్స్ కావాలంటే హెలికాప్టర్ సర్వీస్ కూడా వచ్చింది మనకు. సో దీన్ని ఇంకో 2-3 సార్లు పెడితే పబ్లిక్ అవేర్నెస్ వస్తుంది. ఇప్పటికి ఇది 5th time. సో కాబట్టి జనాలకు మనం హెలికాప్టర్లో ఒకసారైనా పోవాలనే అనుభూతి కోసమైనా వెళ్తారు. ఇప్పుడు ఫ్లైట్ అనుకోండి ఎప్పుడంటే అప్పుడు ఎక్కొచ్చు వెళ్ళి. సో కాబట్టి ఇది నా ఉద్దేశంలో అయితే హెలికాప్టర్ సర్వీస్. మేడారం జాతరకి ఇప్పుడు వేరే ప్రాంతాల నుంచి వీవీఐపీలు కూడా కొంతమంది వస్తూ ఉంటారు. ఎట్లాగూ ట్రాఫిక్ ఉంటున్నటువంటి సమయంలో ఇది మ్యాండేటరీ అయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ప్లస్ కొంతమంది ఫారినర్స్ కూడా వస్తూ ఉంటారు. వాళ్ళకి కూడా ఈజీ వే అంటే తొందరగా వెళ్ళి రావడానికి ఇట్లా ఉంటుంది కదా. ఇప్పుడు ఓకే, ఇంకా మొత్తానికి ఈ ఫేర్లు కూడా ఇక్కడ 36,000 హనుమకొండ నుండి, జాయ్ రైడ్ మాత్రం 4,800 మాత్రం జాయ్ రైడ్.
ఓకే. ఇప్పుడు ఇక్కడ ఉన్న హరిత హోటల్కి వచ్చి బుక్ చేసుకోవచ్చు, లేదంటే ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో ఉన్న హెలికాప్టర్ దగ్గరికి వచ్చైనా బుక్ చేసుకోవచ్చు. మా పర్యాటక శాఖ అధికారులు ఎక్కడున్న టూరిజం వాళ్ళకి ఫోన్ చేసినా మీకు ఆ ఫెసిలిటీ కలిగిస్తారు. ఆన్లైన్లో తుంబి ఏవియేషన్ heliTaxi.com అనే దాంట్లోకి వెళ్ళి కూడా డైరెక్ట్ బుక్ చేసుకొని రావచ్చు. ఇప్పుడు అన్ని రకాలైన చేసేసుకోవచ్చు. నో ప్రాబ్లం. డైరెక్ట్ క్యాష్ అయినా చేయొచ్చు, ఫోన్పే అయినా చేయొచ్చు. సో యూ కెన్ పే ఎనీథింగ్. ఓకే. ఇప్పటి వరకు ఎన్ని బుకింగ్స్ అయినాయి ఇక్కడ? మామూలుగా ఎన్నిసార్లు వెళ్ళొచ్చు? ఇక్కడ నుంచి 2 రైడ్స్ ఏమి వెళ్ళినాయి హనుమకొండ నుండి. అక్కడ జాయ్ రైడ్స్ మాత్రం ఒక 20-30 అయినట్టున్నాయి అక్కడ. ఎందుకంటే 4800 ప్లస్ జాతరలో ఎక్కువ మంది ఉంటారు కదా. సో ఇక్కడికంటే అవేర్నెస్ అంతకుముందు లాస్ట్ టైం హైదరాబాద్ నుంచి కూడా పెట్టాం. సో హైదరాబాద్ నుంచి పెడితే ఏమవుతుందంటే టైం ఎక్కువ అవుతుంది. ఒక రోజు ఇప్పుడు హైదరాబాద్ నుంచి వెళ్తే అదొక 1.5 అవర్, మళ్ళీ 1.5 అవర్, ఇక్కడ నుంచి 30 మినిట్సే. సో 3 అవర్స్ 4 అవర్స్కి ఒక ట్రిప్, అంటే డైలీ 2 ట్రిప్పుల కంటే ఎక్కువ రావు. సో అందుకే హన్మకొండ దగ్గరికి బై రోడ్ మనకు ఫుల్ కనెక్టివిటీ ఉంది. హైదరాబాద్ టు వరంగల్, నంబర్ ఆఫ్ ట్రైన్స్, 4 లైన్స్ హైవే. సో అన్నీ మన తెలంగాణ ప్రభుత్వం మంచి రోడ్స్ అని కూడా చేసింది. సో ఇక్కడ నుంచి అయితే తక్కువ సమయంలో తొందరగా వెళ్ళి రావచ్చు. సో అందుకని ఈసారి షటిల్ సర్వీసు హనుమకొండ నుండి మేడారం పెట్టాం. ఓకే. ఇప్పుడు మనకు ఎయిర్పోర్ట్ అయితే దీని అడ్వాంటేజెస్ ఏమైనా పెరుగుతున్నాయా? ఇప్పుడు ఎందుకంటే వరంగల్ మామూలు ఎయిర్పోర్ట్ దగ్గర కూడా ఉంటుంది, దీని అడ్వాంటేజెస్ ఇంకేమైనా పెరిగే అవకాశాలు ఉంటాయా? అంటే ఒక్కసారి ఎయిర్పోర్ట్ వచ్చినాక మనకు డొమెస్టిక్ కనెక్షన్స్ పెరుగుతాయి. ఫ్లైట్ ఈజీగా ఇవాళ రేపు అందరూ డబ్బులు ఇప్పుడు హైదరాబాద్ కూడా ఇక్కడ నుంచి ట్రైన్లో ఏసీ ఏదైనా ఉంటే ఏసీ ఒక 2 అవర్స్కే ఏసీ బుక్ చేసుకుని వెళ్తున్నారు. సో మామూలు అయితే 200 ఉంటే అది 600-700 ఉంటుంది జనరల్గా. సో ఇక్కడున్న వరంగల్ కూడా బిజినెస్ పరంగా మనకు కాటన్, మిర్చి, అర్తి ఇదంతా బిజినెస్ బాగానే డెవలప్ అవుతుంది. కాబట్టి మనకి ఎయిర్పోర్ట్ అది వస్తే కూడా చాలామంది డొమెస్టిక్ ద్వారా ఎక్కువ బిజినెస్ ఉంటుంది ఇక్కడ నుంచి. సో ఇక్కడికి వెళ్ళినాక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ నుంచి వెళ్తారు, అక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. సో ఆల్ ఓవర్ ఇండియా కనెక్టివిటీ ఉంటే ఏమవుతుందంటే మనకు ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, యాక్సెసిబిలిటీ, ఎక్కడికైనా రోడ్లు కానీ దారులు కానీ కరెక్ట్గా ఉంటే ఎవరైనా ఏదైనా బిజినెస్ చేయడానికి కానీ ఇన్వెస్ట్ చేయడానికి వస్తుంటారు. సో ఒక ఎయిర్పోర్ట్ రావడం వల్ల దానికి ఇండైరెక్ట్గా చాలా లాభాలు ఉంటాయి. అది ప్రతి ఒక్కరికి అర్థం కాదు, బట్ అది మనం మొత్తం చెప్పగలగాలి. సో ఇప్పుడు అది జరుగుతుంది. ఎయిర్పోర్ట్ కూడా శాంక్షన్ ఇచ్చారు సెంట్రల్ మినిస్టర్. సో అదొక ఎప్పుడో కొన్ని నిజాం కాలం నుంచే మనకు అదంతా ఉంది. సో మనం 1000 సంవత్సరాల క్రితం కాకతీయులు వెళ్ళిన రాజధాని అంటే ఇప్పుడున్న తెలంగాణ ప్రాంతమే కాకుండా పక్కనున్న తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఇటు కర్ణాటకలో ఉన్న భాగాన్నంతా ఈ కాకతీయులు ఏలి ఒక రాజధానిని ఇక్కడ ఏర్పరచుకొని ఇక్కడి నుంచి ఏలిందంటే ఈ ప్లేస్కి, ఈ ప్రాంతానికి అంత శక్తి, అంత ఆదరణత ఉన్నది. ఓకే. ఇప్పుడు మనకి తంబి ఎయిర్లైన్స్కి సంబంధించి కూడా మొత్తం ఇక్కడ మా కుంభమేళా దగ్గర ప్రయాగ్రాజ్లో కూడా ఇటువంటివి సర్వీసులు పెడతా ఉంటారు. అక్కడ కూడా చాలా రెస్పాన్స్ వస్తుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా వచ్చేటువంటి వ్యక్తులు కూడా అక్కడ చాలా మంది ఉంటా ఉంటారు. అది కూడా ఇప్పుడు జాయ్ రైడ్ ఎట్లయితే మీరు పెట్టిండ్రో అక్కడ కూడా అట్లా ఉంటున్నాయి. మొత్తం ఎన్ని సర్వీసెస్ దేశంలో అందుబాటులో ఉన్నాయి అసలు ఇక్కడ తంబి వాళ్ళకి? వీళ్ళ తుంబి వాళ్ళకు 8 నుండి 10 హెలికాప్టర్లు ఉన్నాయి. మీకు చార్ధామ్ యాత్రకు మన వాళ్ళు పోయిన వాళ్ళు నాకు చెప్పారు నిన్న మొన్న కలిసి. చార్ధామ్ యాత్రలో కూడా వీళ్ళదే ఉంటుంది. సో ఇప్పుడు మనం ఎట్లయితే ట్రావెల్స్ కార్లు ఎట్లా నడిపించుకుంటామో హెలికాప్టర్స్ కూడా వీళ్ళు తుంబి ఏవియేషన్, విహాంగ ఏవియేషన్ చాలా ఉన్నాయి. వీళ్ళకి దాదాపు ఒక 10 హెలికాప్టర్స్ ఏమో ఉన్నాయి. వీళ్ళు బెంగళూరు, త్రివేంద్రం, కేరళ వీళ్ళ ఆఫీసెస్ ఉన్నాయి. గోవింద్ నాయర్ అని వాళ్ళ ఫాదర్ వీళ్ళు ఎయిర్పోర్ట్లో పనిచేసి రిటైర్ అయ్యిండు, వాళ్ళు ఏదో నడిపిస్తున్నారు. సో వీళ్ళది సర్వీస్ గుడ్, బాగానే ఉంది. అందుకే ప్రతిసారి ఈ సర్వీస్ కంటిన్యూస్. ఎందుకంటే ఒకసారి వచ్చిన వాళ్ళకు ఇక్కడ బిజినెస్ అవుతుందా కాదా, కోఆర్డినేట్స్, రూట్స్ ఇవన్నీ కాబట్టి చేస్తున్నారు. కాబట్టి వాళ్ళని ఈసారి 2 హెలికాప్టర్ ప్రొవైడ్ చేయాలి. సో పబ్లిక్ అందరూ ఉపయోగించుకుంటే బెటర్ గవర్నమెంట్ పెట్టిన సర్వీస్ని. ఎందుకంటే ప్రతిసారి హెలికాప్టర్ సర్వీస్ అయితే రాదు కదా. మిగతా సర్వీసెస్ అంటే మీరు ఎక్కడికైనా వెళ్ళి చేసుకోవచ్చు. మీరు స్టోర్ క్రియేట్ చేసి లింక్ లేదా QR ని షేర్ చేస్తారు. కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తారు. డెలివరీ, రిటర్న్స్, రిఫండ్స్ అన్ని ప్లాట్ఫామ్ హ్యాండిల్ చేస్తుంది. హనుమకొండలో ఒక మంచి అడ్వాంటేజ్, ఎందుకంటే ఒకసారి పర్యాటకంగా కూడా చాలామంది భక్తులు వస్తుంటూ ఉంటారు. వరంగల్ అంటేనే పర్యాటకానికి ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తుంది. ఇక్కడ 1000 పిల్లర్ టెంపుల్ కావచ్చు, ఫోర్ట్ వరంగల్ కావచ్చు, భద్రకాళి టెంపుల్, అలాగే ఇక్కడ వడ్డేపల్లి చెరువుతో పాటు ఇక్కడ రామప్ప చెరువు, లక్నవరం చెరువు, అలాగే మేడారము, ఇవన్నీ కూడా మనము ఒక విహంగా వీక్షణం చేసేటువంటి ఒక అరుదైనటువంటి అవకాశం ఇక్కడ మనం చూస్తున్నాం. కేవలం ఇప్పుడు ఈ రైడ్ అనేది హెలికాప్టర్ సర్వీసులు అనేది కేవలము ఇక్కడ మేడారం జాతరకు వెళ్ళి రావడమే కాకుండా ఇప్పటికి చాలా అద్భుతంగా చెప్పారు.
చాలా విషయాలు. చాలామందికి తెలియంది ఏంటంటే ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్లోకి హెలికాప్టర్ ఎక్కిన తర్వాత మేడారంకు వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ వెంటనే విఐపి దర్శనం చేసుకొని తిరిగి రావడం అని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి పర్యాటక ప్రాంతము కేవలము ఒక 36,000 రూపాయలలోనే వెళ్ళి రావచ్చు అన్నటువంటి విషయం ఇప్పటిదాకా మనకు చాలా వరకు తెలియదు. ఎందుకంటే ఇక్కడ యునెస్కో గుర్తింపు పొందినటువంటి రామప్ప ఉంది, అలాగే రామప్ప చెరువుతో పాటు ఇవి పర్యాటక ప్రాంతాలు. అంటే అంతర్జాతీయ స్థాయిలో పర్యాటకులు వచ్చి సందర్శించుకునేటువంటి అరుదైనటువంటి ప్రాంతం వరంగల్ ప్రాంతం. అట్లాంటిది ఈ ప్రాంతాన్ని మొత్తం ఒకే ట్రిప్లో సందర్శించడం అనేది, అది కూడా కొద్ది గంటలు, అంటే 3.5 గంటల్లో, అంటే 2 గంటల్లోనే పూర్తిగా చూసేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు డ్రోన్స్లో మనం విజువల్స్ చూస్తున్నాం, కానీ మనమే ఒక డ్రోన్స్ లాగా ఫ్లై చేసి ఉన్నటువంటిది మన సొంత కళ్ళతోటి మనం చూసి పొందేటువంటి అనుభూతి వేరే ఉంటుంది. మళ్ళీ ఇటువంటి దర్శనాలు కావాలన్నా, ఇటువంటి పర్యాటక ప్రాంతాలని చూడాలన్నా కానీ మళ్ళీ 2 సంవత్సరాల దాకా వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఇక్కడ దీన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ పర్యాటక శాఖ కూడా చాలా అద్భుతమైనటువంటి ఒక ప్రణాళికతోటి వేస్తుంది. ఎందుకంటే తను మాత్రమే అనుభూతి చెందడం కాకుండా పర్యాటకులకు దీని యొక్క అనుభూతి ఏందో తెలియాలన్నటువంటి ఒక ఉద్దేశంతో ఇక్కడ కొన్ని వందల సంవత్సరాల నుండి జరుగుతున్నటువంటి జాతర దినదిన ప్రవర్ధమానమైపోతుంది. కాలం మారుతున్న కొద్ది టెక్నాలజీ మారుతుంది. ఈరోజు జాతీయ పర్యాటక దినోత్సవం. మా భక్తులకి, ప్రజలకు, పర్యాటకులందరికీ కూడా జాతీయ పర్యాటక దినోత్సవ శుభాకాంక్షలు. మనకు జనవరి 25 ఓటర్స్ డే మరియు జాతీయ పర్యాటక దినోత్సవం. ప్రపంచ పర్యాటక దినోత్సవం ఏమో సెప్టెంబర్ 27. సో అప్పుడు ఎందుకంటే మనిషి పుట్టిన దగ్గర నుంచి ట్రావెల్ చేస్తూనే బతికిండు. నదీ పరివాహ ప్రాంతాల్లో నాగరికత డెవలప్ అయ్యేటప్పుడు ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి, ఇంకో ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి మారుతుండదు. సో ఆ ట్రావెల్ లేకుండా మనిషి జీవనం సాగదు. సో అందుకని ఏదైనా మనిషి ఏదైనా ఒక ప్లేస్ను ప్రతిసారి విజిట్ చేస్తూ ఉంటేనే మానసిక ఉల్లాసం, ఆనందం, నాలెడ్జ్ పెరుగుతుంది. ఎందుకంటే కొన్ని రాజ్యాలు పరిపాలించేటప్పుడు ఒక రాజు రాజ్యానికి కావాలంటే ఫస్ట్ దేశంని మొత్తం వాళ్ళ రాజ్యాన్ని నుంచి తిరిగి వచ్చిన తర్వాతనే పట్టాభిషేకం చేసేవారు. ఎందుకంటే తిరగడం వల్ల మనకు అక్కడ ఉన్న సొసైటీ, కల్చరు, అక్కడున్న ప్రాబ్లమ్స్, మంచి చెడు అన్నీ తెలుస్తాయి. సో అందుకని పర్యాటక రంగంలో ఎక్కువ ప్లేసెస్ మనం మన జీవితకాలంలో తిరిగితే కనుక మనిషి అంతకంటే ఆనందాన్ని ఇంకేముండదు. సో ఆల్వేస్ మనం వర్క్ చేసుకుంటూ ఉంటే కూడా మనకు జీవితం ఫుల్ఫిల్ కాదు. సో అందుకని మనం ఎక్కువ ట్రావెల్ చేయడం, జీవితంలో తీయడం, ఎక్కువ ప్లేసెస్ని విజిట్ చేయడం కోసమే ఈ పర్యాటక దినోత్సవ సందర్భంగా పర్యాటక శాఖ అన్ని డెవలప్మెంట్ చేస్తుంటుంది, ఇట్లాంటి సర్వీసెస్ అందిస్తుంటుంది, అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తుంటుంది, హోటల్స్ రన్ చేస్తుంటారు, ఉన్న టూరిస్ట్ స్పాట్లను డెవలప్ చేస్తుంటాం. ఎక్కువ టూరిస్టులు ఇప్పుడు చూడండి, కొన్ని 10-15 సంవత్సరాల క్రితం ఒక రకంగా ఉండే, ఇప్పుడు మాత్రం ప్రతి హాలిడే వస్తే మీరు ఏ ప్లేస్ అయినా ఫుల్ జనాలు ఉంటున్నారు. సో అందరికి కూడా అవేర్నెస్ వచ్చింది మనం కూడా తిరగాలని. అందరు ఏమనుకుంటారంటే అందరు బాగా సర్వీస్ చేసి హార్డ్ వర్క్ చేసి రిటైర్ అయినాక తిరుగుదాం అనుకుంటా. రిటైర్ అయినాక నీకు చేతగా తిరుగుదాం అంటే డబ్బులు ఉంటాయి కావచ్చు, బట్ అప్పుడు ఆస్వాదించి నువ్వు ఎవరికి చెప్తావు? ఇప్పుడు నువ్వు ఒక 20 years 30 yearsలో తిరిగితే నువ్వు పోయిన ఫీలింగ్ కానీ నువ్వు తిరిగిన ప్లేస్ గురించి కానీ ఇంకొకరికి పంచుకుంటే వాళ్ళు ఇంకొకరు మళ్ళీ వెళ్ళగలుగుతారు. సో ఎండ్ ఆఫ్ ది జీవితంలో తిరిగే లైఫ్ వేరు. డ్యూరింగ్ లైఫ్ మనం మంచిగా ఉన్నప్పుడే ఎక్కువ ప్లేసెస్ తిరగాలి. అప్పుడే ఆ నాలెడ్జ్ని, ఒకవేళ మనం ఏదైనా నాలెడ్జ్ పొందితే అది ఇంకోళ్ళకి షేర్ చేయొచ్చు. దానివల్ల మానసిక ఉల్లాసం కూడా కలుగుతుంది. నిజంగా చాలా అద్భుతమైనటువంటి విషయాలు. ఎందుకంటే జాతీయ పర్యాటక దినోత్సవం కూడా ఈరోజే జాతీయ పర్యాటక దినోత్సవం కూడా జనవరి 25వ తారీఖు. అలాగే ఈరోజు చాలా అద్భుతమైనటువంటి నేషనల్ ఓటర్స్ డే, అలాగే ఈరోజు రథసప్తమి కూడా అన్నీ కలిసి వచ్చినాయి. ఇక్కడ ప్రతిదీ కూడా ఒక అద్భుతమైనటువంటి అవకాశం. పర్యాటకం గురించి చాలా చెప్తున్నారు. ఎందుకంటే దీనికి సంబంధించి కూడా ఉత్తర భారతదేశానికి వెళ్ళినట్టయితే కేవలం టెంపుల్స్ అన్ని పర్యాటక రంగంగానే అభివృద్ధి చెందుతున్నటువంటి కుంభమేళా లాంటి ప్రాంతాన్ని మనం చూసినట్టయితే దాదాపు 3-4 లక్షల కోట్ల రూపాయలు ఆ కుంభమేళాకే వచ్చాయంటే అసలు దాదాపు ఒక 2 బడ్జెట్ ఒక రాష్ట్రానికి సంబంధించి 2 బడ్జెట్ అటువంటి ఇన్కమ్ సోర్స్ అనేది కేవలం కుంభమేళాకు వచ్చింది. కానీ మన రాష్ట్రంలో కూడా పర్యాటక ప్రాంతాలు అన్నీ ఉన్నాయి కాబట్టి కేవలం పర్యాటక ప్రాంతాలకు సంబంధించి ఒక్కసారి చూసినట్టయితే ఇక్కడ అంటే తెలంగాణ ప్రభుత్వం కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రణాళికతోటి ఇక్కడ ముందుకు వెళ్తుంది. తమ రాష్ట్రంలో కూడా ఎన్నో అద్భుతమైనటువంటి పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని చెప్పుకోవడానికి, అలాగే ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర, అలాగే తెలంగాణ ప్రాంతానికి ఒక మచ్చుతునుకగా, అలాగే ఒక చెప్పుకోదగ గొప్ప పండుగ ఏదైనా ఉందంటే, ఇంతమంది లక్షల మంది కోట్ల మంది వచ్చేటువంటి పండుగ ఏదైనా ఉందంటే
ఒక దగ్గర జాగృతమైనటువంటి శక్తి చైతన్యమైనటువంటి పండుగ అది మేడారం జాతర కాబట్టి ఆ మేడారం జాతరను ఇక్కడ దశ దిశలా ఇప్పుడు మేడారం జాతర కీర్తి వ్యాపిస్తున్నటువంటి నేపథ్యంలో కుంభమేళాను తలపించడమే కాకుండా ఇప్పుడున్నటువంటి సందర్భంలో మైమరపిస్తుంది. ఇక్కడ మనం మేడారం జాతర గురించి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ కుంభమేళకు సంబంధించి చూస్తే 12 ఏళ్ళకోసారి వచ్చేటువంటి పుష్కరాలు అక్కడ ఉంటాయి. కానీ మేడారం జాతర మాత్రం ప్రతి 2 ఏళ్ళకోసారి వస్తుంది. అందులో భాగంగా మినీ మేడారం అంటూ ఇక్కడ ప్రతి సంవత్సరానికి కూడా చేస్తూ ఉంటారు. కానీ ఈ సందర్భంగా చూస్తే మాత్రం 12 ఏళ్ళకోసారి వచ్చేటువంటి మహాజాతరకి దాదాపు 30-40 కోట్ల మంది వస్తే ఇప్పుడున్నటువంటి ఈ 12 సంవత్సరాలలో 6 సార్లు వచ్చేటువంటి ఈ మేడారం జాతర కుంభమేళాకి కూడా దాదాపు 20 కోట్ల మందికి పైగా భక్తులు వస్తుంటూ ఉంటారు. కాబట్టి ఇది కూడా ఇక్కడ ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాలకు ఏమాత్రం తీసిపోదు అనడానికి కూడా ఇక్కడ మేడారం జాతర వీఆర్ ప్రౌడ్ ఆఫ్ తెలంగాణ అన్నటువంటి విషయాన్ని కూడా ఇక్కడ అందరూ గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి పర్యాటక శాఖ కూడా ప్రత్యేకమైనటువంటి ప్రణాళికతో ఇక్కడ హెలికాప్టర్ సర్వీసులు అందిస్తుంది. తంబి ఏవియేషన్ సర్వీసెస్లు కూడా అద్భుతమైనటువంటి ఒక ఫేర్లు కూడా ఏర్పాటు చేస్తున్నది. ఇది ఎఫోర్డబుల్గానే ఇక్కడ చెప్తున్నారు. జాయ్ రైడర్ పేరుతోటి మేడారంలో ఉన్నటువంటి వాళ్ళు, ఎందుకంటే అక్కడ ఒక జనసంద్రాన్ని చూస్తూ ఉంటాం. మేడారం జంపన్న వాగే కాకుండా ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మేడారం చుట్టుపక్కల ఒక 7-8 కిలోమీటర్ల రేడియస్లో కూడా పబ్లిక్ మాత్రం అద్భుతమైనటువంటి ఒక జన జాతరను కూడా చూడొచ్చు. కాబట్టి ఇది కేవలం ఈ విజువల్స్ అన్నీ మనం చూడాలంటే హెలికాప్టర్ ద్వారా మాత్రమే చూడొచ్చు అన్నది ఇక్కడ ప్రత్యక్షంగా వారి అనుభవాలు, అలాగే ఆ పర్యాటక ప్రాంతం ఇచ్చినటువంటి ప్రయారిటీని చూస్తే మనకు అర్థమవుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ మేడారం జాతరకు వెళ్ళేటువంటి భక్తులు మాత్రం హెలికాప్టర్ ద్వారా వెళ్ళడం వల్ల ఒకే రోజు అనేక ప్రాంతాలని కూడా దర్శించుకుంటూ కేవలం గంటల వ్యవధిలోనే మళ్ళీ తిరిగి వచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఉంటుంది. ఉన్నటువంటి పబ్లిక్ ఆ రణగుణ ధ్వనుల నుండి ఈజీగా వెళ్ళి దర్శనం చేసుకొని రావాలంటే ఇక్కడ హెలికాప్టర్ సర్వీస్ అనేది ది బెస్ట్ ఆప్షన్గా కూడా ఎంచుకోవచ్చు అని చెప్పి నిర్వాహకులు, అలాగే తెలంగాణ పర్యాటక శాఖ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. హనుమకొండ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. హోమ్ మేకర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా, కిరాణా షాప్ ఓనర్ అయినా అందరికీ సమాన అవకాశం. భారతదేశం మొత్తం మీద దాదాపు 25,000 మందికి పైగా WCommerce తో స్టోర్స్ నడుపుతున్నారు. విజిట్ www.wcommerce.store.